శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి అని అంటే మనం ఏ రోజు పని మొదలుపెట్టినా వారం రోజులే, ఏ మనిషి బతికినా 7 రోజులే. అంటే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని అది సైకిల్, మళ్ళీ వారం మొదలవుతుంది. కనుక నేను మీకు ఒక చిన్నపాటి క్రతువు చెప్తాను, అది మీరు ఫాలో చేయొచ్చు. అంటే మీరు ఏ రోజు ఏ పని మీద వెళ్తున్నారో అది చేస్తే చాలు, ఆ పని అయిపోతుంది. అంటే ముఖ్యమైన పనులకు కానీ, ఇంపార్టెన్స్ పనులకు కానీ, ఎవరితోన్నా కలవాలన్నా, ఏదైనా మీటింగ్స్ కానీ, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, ఏదన్నా కొనాలి అన్నా, అది పెండింగ్ పడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఎవరి వలన మనం బాధపడుతున్నా, నేను చెప్పే ఈ చిన్నపాటి క్రతువు మీరు కానీ చేస్తే 100% అయిపోతుంది. అదేంటంటే మీరు సోమవారం నాడు కానీ బయలుదేరితే పొద్దున్నే, అంటే మీరు బయటికి పని మీద వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ముఖాన్ని చూసుకొని మీరు బయటికి వెళ్ళండి. రెడీ అయ్యేటప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటాం, అలా కాదు. అంతా రెడీ అయిపోయి మనం గుమ్మం దగ్గరికి వెళ్ళే ముందు చిన్నపాటి అద్దంలో కానీ, మన ఇంట్లో ఉన్న అద్దంలో కానీ మన ముఖాన్ని చూసుకొని సోమవారం నాడు కానీ మనం బయలుదేరితే మనం వెళ్ళే పని అయిపోతుంది. అలాగే మంగళవారం నాడు కానీ మనం బయట వెళ్తున్నాం అనుకోండి, ఆ రోజు బయటికి వెళ్ళే ముందు ఓ చిన్నపాటి స్వీట్ తింటూ బయలుదేరితే మనం వెళ్ళే పని అయిపోతుంది. అలాగే బుధవారం నాడు మనం బయట వెళ్తున్నాం అనుకోండి, పుదీనా ఆకులు 3 మనం నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళామనుకోండి, మనం వెళ్ళే పని అయిపోతుంది. అలాగే గురువారం నాడు మనం బయట వెళ్తున్నాం అనుకోండి, ఓ టీ స్పూన్ తేనె మన నోట్లో వేసుకొని తింటూ బయలుదేరామంటే ఆ పని అయిపోతుంది. శుక్రవారం నాడు మనం ముఖ్యమైన పనుల మీద బయట వెళ్తున్నాం అనుకోండి, కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని తింటే ఆ పని అయిపోతుంది. అలాగే శనివారం నాడు మనం ముఖ్యమైన పనుల మీద బయట వెళ్తున్నాం అనుకోండి, కొద్దిగా అల్లం ముక్క నోట్లో పెట్టుకొని తింటూ వెళ్ళాలి. ఇది కొంచెం కారంగా ఉన్నా తప్పదు. అలాగే ఆదివారం నాడు మనం బయట వెళ్తున్నాం అనుకోండి, ముఖ్యమైన పనుల మీద ఓ బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా బెల్లం ముక్కే తీసుకోవాలి ఆదివారం నాడు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. స్వీట్ కాదు, ఒక బెల్లం ముక్క. ఒకవేళ బెల్లం ముక్క కాదు అని అనుకుంటే 3 తమలపాకులు మన జేబులో కానీ, పర్సులో కానీ, బైక్లో కానీ, కార్లో కానీ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇలా వారంలో 7 రోజులు మనం ఏ పని మీద బయట వెళ్తున్నా నేను చెప్పే ఈ చిన్నపాటి విధి విధానాన్ని మీరు పాటిస్తే మీరు వెళ్ళే పని 100% అయిపోతుంది. కృష్ణార్పణం.